ఏపీ సీఎం చంద్రాల సారు డిప్యూటీ సీఎం పవనాల సారు ఇద్దరు ఎన్నికల ముంగట పంకపాటి పెట్టిన పథకాల మీద ఎగిరెగిరి దూకిరు కదా. మరి ఇప్పుడు కూటమి సర్కారు ఏపీలో కులాయి దిప్పబట్టి 6 నెలలు అవుతున్నా కానీ ఒక్క పథకం కూడా ఎందుకు అమలు చేస్తలేరని పంకపాటి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి సార్ అన్నాడు. చంద్రబాబు నాయుడు చెప్పినాడు, ఆ కూటమిలో పార్ట్నర్ అయినటువంటి ప్రశ్నిస్తానని పెట్టిన పార్టీ అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు చెప్పినారు, ఏంటి కరెంటు ఛార్జీలంతా ఎలా పెంచుతారు, దీనికి ఎవరు అని చెప్పేసి ఊక్కుంటా మాట్లాడినాడు. ఇప్పుడేమో మౌనవ్రతం పాటిస్తారు. ఇన్నరా ఏమన్నారో? సెంట్ర సర్కారు కరెంటు బిల్లులను పెంచుడేంది, ఈ కమలం పువ్వు సర్కారు ఏం చేస్తుందని ఏపీలో ఏలుబడిలో లేనప్పుడు పసుకోమ పార్టీ పెబ్బగా చంద్రాలు సారు, జనసేన పార్టీ పెబ్బగా పవనాలు సారు శిల్క పలుకులు వలికిర్రు. ఇప్పుడు అధికారంలోకి వచ్చినాక మూతి ముడేసుకొని మౌనరథం వట్టిరని కేతిరెడ్డి సార్ అనుకొచ్చిండు. ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం పనితీరు అంతా చూస్తురు. కూటమి సర్కారుకు గూటం ఎట్లా దించాలనే ఆలోచనల ఇప్పటి నుంచే ప్రజలు మావున్నారు. కానీ మరి మీ ముచ్చటేంది కేతిరెడ్డి గారు? మీ పంకపార్టీ ఏలువాడలనే 9 సార్ల కరెంటు బిల్లులు పెంచి పబ్లిక్ పైకమును పక్కదోవ పట్టించిరని ఓ దిక్కు కూటమి సర్కారు నెత్తిలో నోరు పెట్టుకొని మొత్తుకుంటుంటే, మీ వైసీపీ పెబ్బ మాజీ సీఎం జగనాల సారు జనంలకు వచ్చి ఎందుకో ఆయన పాతివ్రత్యాన్ని ప్రజలకు వివరిస్తలేడు. ఏమో సార్, పెరిగిన కరెంటు బిల్లుల గురించి మీ ఏలువడిలో పెంచిన మీరే మాట్లాడుతుంటే మీ మాటలు విన్న కూటమోళ్ళు కారటం ఆడుతుర్రు. మీరు వాళ్ళని ఎత్తిపొడుచుడు, వాళ్ళు మిమ్మల్ని ఎత్తిపొడుచుడు. ఈ సుత్తి ప్రజలకు ఎందుకు అంటుర్రు ఈ ముచ్చటి నొల్లు?